పాలకూర రైస్ తయారు చేసే విధానం చూద్దాం. పాలకూరని నీట్‌గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. రైస్ మనం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటున్నాం పాలకూరని. పాలకూర, వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చింది. ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాం. ఆయిల్ కూడా వేసుకుంటున్నాం ఒక స్పూను. బిర్యానీకి సంబంధించిన ఆకులు అవి వేసుకుంటున్నాం. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్‌ని మొత్తం అంతా కూడా మనం ఆయిల్‌లో వేసుకొని, వాటర్ అది వేయకూడదు. ఆయిల్‌లోనే బాగా వేయించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేటట్టు మనం ఆయిల్‌లోనే మనం ఫ్రై చేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అది పోయేటట్టు. బాగా ఫ్రై అయింది. మనం ఉడికించుకున్న రైస్ మనం దీంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకుంటున్నాం. మొత్తం అంతా కలిసేటట్టు కలపాలి. రెడీ అయింది పాలకూర రైసు. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.